కోచింగ్ మంజునాథ్ గారిని కలుసుకోవాల్సిందిగా కూడా మనది. మునిరత్నం గారు ఓరు అవిలాల మీరు ఎచ్చటను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్ద కోచింగ్ అర్చన గారిని కలుసుకోవాల్సిందిగా కూడా మనది. మునిరత్నం గారు ఓరు అవిలాల మీరు ఎచ్చటను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్ద కోచింగ్ అర్చన గారిని కలుసుకోవాల్సిందిగా కూడా మనది. కృష్ణార్జున్లా ఉన్నారు. మంచినీళ్ళు మంచిగా ఇచ్చారు. చూడు అడిగిపోయినాడు ఫుడ్ కానీ ఏర్పాట్లు కానీ అసలు నాకు తెలిసిన 20 సంవత్సరాల్లో ఇబ్బంది లేకుండా చేశారు. ఏర్పాట్లు అడుగు కూడా ఆకలి తీరుస్తూ అనేది అద్భుతం. తమిళ గ్యాలరీ మాత్రం అద్భుతం సార్. ఆ గ్యాలరీలో అసలు వెంటనే పైన 5,000 సెకండ్ కిచెన్ అట్ట పెట్టి ఎండకి పెట్టాం. చాలా బాగా చేశారు. దీనికి మాత్రం పూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం 5:30 గంటల నుంచి ఈ స్వామివారు వివిధ రకాలైనటువంటి వాహనాల్లో ఊరేగించారు. ఇప్పుడు 5 వాహనాల మీద ఊరేగారు. ఇంకా 2 వాహనాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులను అడిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దర్శనాలు ఎలా ఉన్నాయి, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, అన్ని వసతులు బాగున్నాయా లేవా అనేది ముఖ్య ఉద్దేశం కలగకుండా అందరూ కూడా 100% అందరూ బాగున్నాయన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదే విధంగా ప్రతిసారి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా చేశారు. అధికారులు అయితే ఏమైంది, పోలీసులు అయితే ఏముంది, వాలంటీర్స్ ఏమైంది, అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కార్యనిర్వహణ నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నుంచి లక్షల్లో వచ్చారు భక్తులు. సుమారుగా 2.5 లక్షల భక్తులు వాహన సేవలన్నింటిలోనే వచ్చి చూసుకున్నారు. వారందరికీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది.
వారికి కొంతమంది అయితే నిన్న రాత్రి నుంచే ఇక్కడ వచ్చారు, 40-50 వేల మంది అయితే రాత్రి నుంచే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తాగునీటి దగ్గర నుంచి వారికి అన్నపానీయాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అన్ని టాయిలెట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చైర్మన్ గారు చెప్పినట్టు 100% మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము.